25 ఇయర్స్ నుంచి మీరు ఓన్లీ బీజేపీలోనే ఎందుకున్నారు? అంటే టీఆర్ఎస్‌కి ఎందుకు రాలేదు? హైదరాబాదీ కదా మీరు. సో, టీఆర్ఎస్ వచ్చింది. అండ్ అలానే ఆహ్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎందుకని చేంజ్ అవ్వలేదు? నేను ఫస్ట్ వర్డ్ అన్నాను కదమ్మా! అసలు నేను నాట్ ఓన్లీ బ్యాడ్ పొలిటీషియన్ అమ్మా. నాకసలు పాలిటిక్స్ గురించి 25 ఇయర్స్ బ్యాక్ నాకేమీ తెలీదు. నేనే అందరూ పెద్దవాళ్ళు మామూలుగా సొసైటీలో అనుకునే టాపిక్స్‌ని బట్టి నేను ఫస్ట్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఐ వాస్ స్పీకింగ్ అనమాట. జనరల్‌గా ఏదో మాకు పరిచయం ఉన్నవాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు పోటీ చేస్తే, "నువ్వు చాలా బాగా కన్విన్స్ చేసినావు. ఐ వాస్ టూ యంగ్ ఎట్ దట్ టైమ్. సో, చెప్తావు నువ్వు" అంటే నేను ఒకటే వాళ్ళని అడిగాను. హ్మ్. మీ ఇవ్వండి. మీ పాంప్లెట్ ఇవ్వండి. హ్మ్. అవన్నీ మీరు గనక నిజంగా చేసుండుంటే ఐ విల్ టెల్ టు ద పబ్లిక్. హ్మ్. అదర్‌వైస్ ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ. దెన్ దే హావ్ గివెన్ దేర్ బ్రోచర్ అనమాట. హ్మ్. ఇది ఇవి ఇవి చేశానంటే బికాస్ దేర్ ఆర్ ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి నాకు కొంచెం వ్యక్తిగతంగా వారేంటి అన్నది తెలుసు. అయినా సరే నేనెళ్ళి ఒకళ్ళకి థర్డ్ పర్సన్ గురించి చెప్పాలి అంటే ఐ షుడ్ క్లారిఫై ద థింగ్స్ వాట్ దే హావ్ రిటన్ ఇన్ ద పాంప్లెట్. యెస్. సో, నేనది తీసుకొని చదువుకున్నాక అప్పుడు నేను ఏ పొలిటికల్ లీడర్ కాదు. ఒక హౌస్ వైఫ్ అంతే. నా పిల్లలు కూడా చిన్న పిల్లలు. బ దెన్ ఐ టోల్డ్ ఓకే. ఐ రెడ్ ఎవ్రీథింగ్. వారు శ్యామ్ సుందర్ గారని ఇప్పుడు మాకు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు బీజేపీలో. సో, వారి ఎలక్షన్స్ అప్పుడు అంతకన్నా ముందు ఐ వాజ్ మెంబర్ అనమాట. బీజేపీ మెంబర్. ఎందుకు అంటే నాకు జనరల్‌గా వాజ్పేయి గారు ఇవన్నీ వినడము కొంచెం కొంచెం తెలుసు. నాట్ మచ్ బట్ ఐ యూజ్డ్ టు డూ సమ్ సోషల్ సర్వీస్ కాబట్టి ఓకే. ఇదేదో మెంబర్‌షిప్ తీసుకోమన్నారు తీసుకున్నాను. అలాగా. సమ్‌వాట్ 2000లో అనుకుంటమ్మా. మెంబర్‌షిప్ నేను తీసుకుని యాక్టివ్ మెంబర్‌షిప్ చెయ్యమ్మా. ఒక 10 మందిని జాయిన్ చేయండి అని అప్పుడు చెప్తే పోలింగ్ బూత్‌కెళ్ళి ఓకే. బానే ఉంటది ఈ పార్టీ అని చెప్పి దాని గురించి వినటము. సో, అప్పుడు నేను ఆ పాంప్లెట్ చదివి మాత్రమే నేను బయటికెళ్ళా. హ్మ్. హ్మ్. వెన్ ఐ యామ్ సాటిస్ఫైడ్ ఐ క్యాంపెయిన్ టు దోస్ పర్సన్స్ యెస్. వాట్ దే సెడ్ ఈస్ రైట్ ఇన్ ద పాంప్లెట్.